నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికాలో ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ మరైనెరాను అమెరికా జప్తు చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అమెరికా రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా, మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది అవుతుందా అంటే అవును అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు ట్యాంకర్ మరైనెరా జప్తు అసలేం జరిగిందో తెలుసుకుందాం. అమెరికా కోస్ట్ గార్డ్ సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ఒక సినిమా సీన్ తరహాలో సాగింది. వెనిజులాపై ఉన్న ఆంక్షలను ఉల్లంఘించి అక్రమంగా చమురును రవాణా చేస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. ఈ ట్యాంకరు పాత పేరు బెల్లా-1. దీనిపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. తప్పించుకోవడానికి దీని పేరును మరైనెరాగా మార్చి రష్యా జెండాతో తిరుగుతున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ జిల్లాలలో ఒక దేశపు నౌకను బలవంతంగా ఆపడం సముద్రపు దొంగతనమని రష్యా మండిపడింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని కూడా ఆరోపించింది. అయితే ట్రంప్ దూకుడు, ఇతర దేశాలపై ప్రభావం, ట్రంప్ ప్రభుత్వం కేవలం రష్యాతోనే కాకుండా ఇతర దేశాల విషయాల్లోనూ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. వెనిజులా అధ్యక్షుడిని బంధించడం ద్వారా చైనా ప్రయోజనాలపై దెబ్బ కొట్టారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్కు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తే భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 500% టారిఫ్ విధిస్తామనే ప్రతిపాదనలను కూడా ట్రంప్ సమర్థిస్తున్నారు. అమెరికా రక్షణ బడ్జెట్ను $1.5 ట్రిలియన్ పెంచాలని ట్రంప్ నిర్ణయించారు. యూరోపియన్ దేశాలు, నాటో సభ్య దేశాలను హెచ్చరిస్తూ గ్రీన్లాండ్పై అమెరికా పట్టు బిగించాలని చూస్తుంది. ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారే అవకాశం ఉంది. రష్యా తన నౌకాదళం, సబ్మెరైన్స్ అట్లాంటిక్ ప్రాంతంలోని మోహరించడం వల్ల అమెరికాతో నేరుగా సైనిక ఘర్షణ జరిగే ప్రమాదం ఉంది. అయితే రష్యా, భారత్ వంటి దేశాలపై టారిఫ్ యుద్ధం మొదలైతే అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలే అవకాశం ఉంది. ట్రంప్ అవలంబిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం నాటో కూటమిలో చీలికలకు దారితీయవచ్చు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ దూకుడు విధానం ప్రపంచాన్ని ఒక అంచున నిలబెట్టింది. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే ఈ చిన్న సంఘర్షణలు పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.